అనగనగా ఒక ఊర్లో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి చాలా సంతోషంగా తన పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసుకునేవాడు. తనకి ఉన్నదానితో అతను ఎంతో తృప్తిగా బతికేవాడు. అదే ఊరికి కొంచెం దూరంలో రఘు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి కోట్లలో ఆస్తి ఉంది. పెద్ద బంగళా ఉంది. కాని రఘుకు రాత్రిపూట అస్సలు నిద్రపట్టేది కాదు. ఇంకా డబ్బెలా సంపాదించాలి? నా డబ్బు ఎవరైనా దొంగతనం చేస్తారేమో అనే భయంతో ఎప్పుడూ టెన్షన్తో బాధపడుతుండేవాడు. ఒకరోజు రఘు తన లగ్జరీ కారులో వెళ్తుండగా రాము తన కుటుంబంతో కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ అన్నం తినడం చూశాడు. అది చూసి రఘుకు చాలా ఆశ్చర్యం వేసింది. నా దగ్గర ఇంత డబ్బున్నా నేను సంతోషంగా లేను. వీడికసలు ఏమీ లేకపోయినా ఇంత ఆనందంగా ఎలా ఉన్నాడు అని ఆలోచించాడు. రఘు నేరుగా రాము దగ్గరికి వెళ్ళి, రాము, నీకు రోజుకు ఎంత సంపాదనొస్తుంది? ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? అని అడిగాడు. అందుకు రాము నవ్వుతూ, అయ్యా, నాకు రోజుకు వచ్చే 100 రూపాయల్లో 30 రూపాయలు నా కుటుంబం తిండికి, 30 రూపాయలు నా తల్లిదండ్రులు చూసుకోవటానికి, మరో 30 రూపాయలు భవిష్యత్తు కోసం దాచుకుంటాను. మిగిలిన 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేస్తాను. నాకు ఉన్నదానితో నేను తృప్తిగా ఉన్నాను. అందుకే నాకు మనశ్శాంతి ఉంది అని చెప్పాడు. కాని రఘుకు రాము మాటలపై నమ్మకం కలగలేదు. రాము సంతోష